డివోర్స్ రేట్ పెరగడానికి మెయిన్ రీజన్ అండర్స్టాండింగ్ ఉండదు, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వైఫ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, హస్బెండ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, కమ్యూనికేట్ చేయరు బేసిక్ గా. అండ్ పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ కూడా చాలా ఉంటుంది. అమ్మాయిని చాలా గారాభంగా పెంచుకొని ఉంటారు, మ్యారేజ్ అవ్వగానే కొంచెం డిస్టర్బెన్సెస్ రాగానే అటు మదర్ సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, ఈవెన్ హస్బెండ్ సైడ్ కూడా. వాట్ ఐ ఫీల్ ఈస్ మ్యారేజ్ అయ్యాక కపుల్ ని అత్తగారు గాని అంటే అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ ఇద్దరు ఇంటర్ఫియర్ అవ్వకుండా అంటే చాలా వరకు గొడవలు అవాయిడ్ అవుతాయి. పేరెంట్స్ ఏంటంటే పెళ్ళి అయ్యాక కూడా నా కొడుకు ఆ పొసెసివ్నెస్ ఉంటుంది. సో అది ఉండటం వల్ల కోడలు ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతారు. బికాస్ ఒక అమ్మాయి హస్బెండ్ ప్రపంచం అనుకుని వచ్చినప్పుడు బేసిక్ థింగ్ నీకేం తక్కువ కాకుండా మీ పిల్లలు చూసుకున్నంత వరకు మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. టాంట్ చేయడం, ఇంటర్ఫియర్ అవ్వడం చిన్న చిన్నవే ఉంటాయి. అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, ఒంట్లో ఉప్పు తక్కువైంది, ఒంట్లో కారం ఏమంటారు వంటలలో కారం తక్కువైంది, ఇవి గొడవలు. సో ప్రాక్టికల్ గా చూస్తే చాలా గొడవలు మీ అమ్మగారు ఇలా, మీ అమ్మ వల్లనే నాకు ఈ ప్రాబ్లం అని చెప్పి హస్బెండ్ తో గొడవ పడుతుంటారు.